ఈరోజు స్పెషల్ ఏంది కదా? స్పెషల్ తర్వాత చూత. వెల్కమ్ బ్యాక్ టు కళా రవిస్ కిచెన్. ఇదిగోండి స్పెషల్ చూపిస్తాను చూడండి. అన్నము ఏం తినేసేసారు, వేడి వేడిగా ఉంది. ఇదిగో చిక్కుడుకాయ ఫ్రై, పెద్దగా వేయించలేదు, చక్కగా ఉడకబెట్టి చిన్నులపాయ కారం, నల్ల కారం వేసేసా. ఇది ఇంకో పప్పు, టమాటా పప్పు. ఈ రెండు కాంబినేషను బాగుంటుంది కదా. మళ్ళీ ఇంకొకటి పికిల్, మ్యాంగో. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇది నా కూతురు పంపిందండి, పెద్ద కూతురు. గట్టిగా అయిపోయింది, కలర్ మారిద్దని మారకుండా ఉండాలని నేను ఇలా పెట్టాను. ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి, అందుకని అట్లా ఉంది. ఓకేనా? ఈరోజు నేను సంకటి చేసుకోలే. పప్పు పక్కన వేసుకుంటా, చాలా ఎక్కువ తినం. ఇది మా స్పెషల్. ఒక ముక్క వేసుకుంటే ఓకే. మీదేం కూర తిన్నారా? నాకే 3 అయింది టైం. ఇలా తింటే చాలా మొక్కలు పొట్టలోకి వెళ్ళిపోతాయి, అప్పుడు ఆరోగ్యానికి మంచిది. కొంచెం కొంచెం కలుపుకున్నాను అనుకో, 4-5 మొక్కలు అయిపోయేది. ఓకేనా? బాయ్. ఇంకా బాయ్ అని చెబుతున్నా, అప్పుడు ఇంకా ఉంది మ్యాటర్. చాలా చాలా బాగుంది. పప్పులో ఎట్లా తినేసేయండి. ఒకప్పుడు చూపించు నాకు, మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు ఇలాగే చేసేదాన్ని. వాళ్ళకి బాక్సులు కట్టి స్కూల్ పంపించేటప్పుడు బాక్సులు కట్టి, మా ఆయనకి బాక్సు కట్టి పంపించంగా డేక్షాలు అంత ఇంత ఉండేది. అదే అన్నంలో పెట్టుకొని, అన్నం వేసుకొని కలుపుకొని తినేసేవాడు ఇంటికాడ ఉన్నప్పుడు. అప్పట్లో విటమిన్స్ ఏం పోయేవిగా. ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు తినొచ్చు కదా ఇవన్నీ ఎక్కువ ఎక్కువ, కానీ అప్పుడు తిన్నదే బలం. కానీ అప్పుడు తినలేవు. పిల్లలకు చాలదేమో, భర్తకు చాలదేమో కూర. ఏమన్నా పిండి వంటలు చేసిన వాళ్ళు తిన్నాలే, అలా అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఈ సమయం వచ్చేసరికి, ఈ వయసు వచ్చేసరికి ఇంక ఇప్పటి నుంచి తిన్నా ఏదో కొంచెం లైట్గా. అందుకని ఇది పీచు పదార్థం అంట, చిక్కుడుకాయ. చాలా మా వయసుకి ఇది తినటం బెటర్. ఇది పిక్ లైట్ కలుపుకోవాలి. నవ్వులే కొద్ది రుచిగా ఉన్నాయి చిక్కుడుకాయలు. అది వరకు తినేదాన్ని కాదు, ఇప్పుడు తినాలని. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, పిల్లలు సెటిల్ అయిన కాడ నుంచి ఇంక ఈ తిండి మీద మంచి మంచి తినాలా,
చిన్నులపై కొంచెం దగ్గర చూపిస్తే నాకు నా ఫుడ్ అంతా బాగా కనిపించింది. సూపరు. అదే ఎక్కువ తినాలి పప్పు కంటే కూడా. మీరు కూడా తినండి. మిరపకాయ ఆయిల్లో బాగా వేయింది కదా. నేను ఒకటి చెప్పనా, హీటర్లు వాడకండి, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా వింటున్నాం మనం. అవి ఫ్రిడ్జ్ల దగ్గర పెడితే దానికి దీనికి హీట్ ఎక్కిపోయి ఫ్రిడ్జ్ పేలిపోతున్నాయి. బకెట్లో హీటరు హీట్ ఎక్కి అలా పేలిపోతున్నాయి. మళ్ళా మనం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అస్సలు వాడకండి. చక్కగా గ్యాస్ మీద నీళ్ళు కాసుకొని పోసుకోండి పిల్లలకి, లేదా కట్టెలు పొయ్యి పెట్టుకొని కొంచెం ఆరుబయట కొంచెం ప్లేస్ ఉన్నా చాలు 4 రాళ్ళు పెట్టుకొని నీళ్లు కాసుకొని పోసుకోవచ్చు. హీటర్ మాత్రం పెట్టకండి. మనకి మధ్యతరగతి స్తోమత ఉంటే గీజరే పెట్టించుకోవచ్చు. ఓకేనా? చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, అవి వాడొద్దు. అసలు పిల్లలు ఉంటే అస్సలు వాడకండి. మనం ఎంత సందులో పెట్టి ఎవరు చూడరులే, పిల్లలు పట్టుకోరులే అని మనం చాటుగా పెట్టేసి వస్తాం. మనం చూడరు, ఏం కదిలించరు అనుకుంటేనే అక్కడికి వెళ్ళే చేపెడతారు పిల్లలు. అర్థమవుతుందా? ఓకేనా? బాయ్. నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.